నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు శాసన పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ గారు. ఆయన ఈ రోజు ఏ చారిత్రక కట్టడాల గురించి చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఇప్పుడు మరి హైదరాబాద్ లో అంటే మన తెలంగాణలో చాలా రకాల చారిత్రక కోటలు ఉన్నాయి కదా సార్. ఈరోజు ఏదో ఒక అంటే భువనగిరి గురించి చెప్పుకుందాం సార్. ఓకే. భువనగిరి ఖిల్లా, భువనగిరి ఖిల్లా అంటాం. భువనగిరి, భువనగిరి ఇట్లా అనేక రకాల పలుకుబడులు ప్రజల్లో ప్రసిద్ధమైనటువంటి భువనగిరి. వాస్తవానికి నేను అక్కడ చదువుకున్నాను. నిత్యం ఆ భువనగిరి ఖిల్లాను చూసేవాడిని. ఎన్నోసార్లు ఇంటర్మీడియట్ కాలంలో నేను పైకెక్కి చాలాసార్లు చూశాను. అప్పుడు ఈ చారిత్రక అవగాహన లేదు. తర్వాత కోట గురించినటువంటి చారిత్రక విశేషాలు తెలుసుకున్న కొద్దీ ఇంకా కుతూహలం పెరిగింది. భువనగిరి కోట మనకు ఉపరితల నిర్మాణం. అసలు అంతెత్తున ఆ కొండ అక్కడ ఎట్లా ఉన్నది, ఆ కొండ గురించి తెలుసుకోవాలని మొదట అనుకున్నాను నేను చదువుకునే రోజుల్లో. అసలు ఇంతెత్తు కొండ ఇంత విస్తీర్ణంలో ఎట్లా ఉంది, అసలు సముద్రంలోంచి కొండలు బయటకు వస్తాయి అని చదువుకున్న తర్వాత నిజమే 270 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పర్వతాలన్నీ ఏర్పడ్డాయని అప్పుడే పరిశోధన స్టార్ట్ చేస్తారు. భౌగోళిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాలు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత కాలంలో ఓయు ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఒక భౌగోళిక శాస్త్రవేత్త జె రత్నాకర్ గారు ఈ కొండల మీద వాటి మీద పరిశోధన చేస్తూ భువనగిరి కొండ గురించి ఆయన ఏమంటాడు, దీనిని బాథోలిత్ అంటాడు. బాథోలిత్ అంటే ఏంటి? అదే ఒక ఆయన స్నానం బండ అన్నాడు, నవ్వు వచ్చింది. కాదు, బాథోలిత్ అనేటువంటి బాతో అంటే లోతైన అని, లిత్ అంటే రాయి అని గ్రీక్ భాషలో. సార్, లోతైన రాయి ఏంటి సార్? లోతైన రాయి అంటే అది భూమి లోపలికి ఎంత విస్తీర్ణం అంటూ ఉంటది. దాదాపుగా ఇటువంటి బాథోలిత్లు ప్రపంచ ప్రసిద్ధంగా ఆస్ట్రేలియాలోను యూరోప్ దేశాల్లోనూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఉండే ఉలూరు బాథోలిత్ అనేది ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఆ వరుసలో చేరదగినటువంటిది మన భువనగిరి కొండ, ఈ భువనగిరి బాథోలిత్లు నేచురల్గా ఎంత ఉంటాయంటే భూమి లోపల 10,000 కిలోమీటర్లు విస్తీర్ణం. అంటే ఇక్కడ మనకు కనపడే కొండ అది ఎప్పుడో భూగర్భంలోంచి పైకి ఉబికినటువంటి చల్లారిన లావా రూపం అది. అది లోపల ఎన్ని మార్పులు చెందిందో, లోపల ప్లూటాన్లో డైక్లు ఎన్నో ఉంటాయి. అట్లాంటి ఒక అద్భుతమైన భౌగోళిక నిర్మితి ఈ భువనగిరి బాథోలిత్. సార్, అయితే మరి భువనగిరి అని పేరు ఎలా వచ్చింది సార్? భువనగిరి అనేదని చెప్పటానికి మనము జానపద కథలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకప్పుడు అనగనగా ఒక రాజు, ఆ రాజు ఇప్పుడు యాదాద్రి లేదా యాదగిరి గుట్ట దగ్గరలో ఉన్నటువంటి రాయగిరి గుట్ట మీద మల్లన్న గుట్ట అని ఉంటుంది. ఎక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఎడమ చేతి వైపున మల్లన్న గుట్ట. మల్లన్న గుట్ట మీద కోట ఉంది, చాలా పెద్ద కోట ఉంది. ఆ కోటను నిర్మాణం చేస్తున్నప్పుడు ఒక గొల్లతను రాజుగారిని చూసి, ఈడేం కోట ఏం కడతారు మీరు, ఈడ కోట ఏం కడతారు, మంచిగా లేదు ఇక్కడ జాగా, నీకు మంచి జాగా చూపిస్తారా అన్నాడట. రాజు చేస్తున్న పనిని నిలుపు చేసి తన వెంట వచ్చిండట. ఈ కొండ దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఇది మొత్తం తీగలతో వాటితో కప్పికుంది. దాని మొదలు భువనగిరి దగ్గరలో ఒక ఊరు ఉంటుంది హన్మాపురం అని, అక్కడ దాకా విస్తరించిందట. అక్కడ నుంచి మొదలు నరుక్కుంటూ వస్తే ఈ కొండ క్లియర్ అయిపోయింది. అప్పుడు కనపడ్డ తర్వాత దీని మీద ఆ రాజు కోట కట్టినప్పుడు అడిగిండట ఆ గొల్ల ఆయనని, నీ పేరేంది, నువ్వు ఇంత సాయం చేసినావు కదా, నీకు నేనేం చేయాలి? ఆయన చెప్పాడు, నా పేరు గిరయ్య, నా భార్య పేరు బోనమ్మ, మా ఇద్దరి పేరు కలిపి పేరు పెట్టుంటే చాలు, మాకేం వద్దు అన్నాడట. ఆ బోనమ్మ గిరయ్యల పేర్లు కలిపి భువనగిరి అయింది అని. భువనగిరి బోనమ్మ అంటే బోనం అంటాం కదా, అట్లా పేరు పెట్టుకున్నారని చెప్పుకునే ఒక జానపద కథ ఉంది. జానపదుల కథతో ఒక కోట కట్టడం అనేటువంటి ప్రతిదానికి ఒక కథ ఉంటుంది, నేపథ్యం చెప్తారు కదా. అట్లనే కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే, కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రిభువనమల్ల 6వ విక్రమాదిత్యుడు కొరణపాక రాజధానిగా పరిపాలించాడు. ఈ కళ్యాణి చాళుక్యులందరూ కూడా కొరణపాక నుంచి పరిపాలించి
ఈ కర్ణాటకలో ఉన్న కళ్యాణిలో వాళ్ళు రాజధాని నిర్మించుకున్నారు కనుక వాళ్ళు కళ్యాణి చాళుక్యులు అంటారు. అక్కడి దాకా వాళ్ళు అప్పట్లో ఏంటంటే నెలవీడు అంటారు. నెలవీడు అంటే టెంపరీ ఒక రెసిడెన్స్, ఒక తాత్కాలిక రాజధాని, తాత్కాలిక రాజధాని. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము చూస్తున్న పటన్ చెరువు, పొట్ల చెరువు అంటారు దాన్ని. ఆ పటన్ చెరువు కానీ, ఈ కొలనపాక కానీ, కళ్యాణి కానీ, ఇంకొక వేరే కల్వల చెరువు, ఇట్లాంటివన్నీ వాళ్ళకు 5-6 తాత్కాలిక రాజధానులు ఉన్నాయి. అక్కడ సైన్యము శిబిరాలు అన్నీ ఉండేవి. రాజు అక్కడ ఉండేవాడు, అక్కడ నుంచి పరిపాలన చేస్తుండేవాళ్ళు. ఇది ఒక్క కళ్యాణి చాళుక్యులే కాదు, మనం చూసే చరిత్రలో శాతవాహనంలో కూడా కనబడదు. శాతవాహనంలో కూడా మనకి ఇక్కడ కోటిలింగాల, పైఠాన్, తర్వాత ధాన్యకటకం, 3 రాజధానులు ఉన్నాయి. అట్లా ఆ పరంపర అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. కాకతీయులతో ముగిసింది. కాకతీయులకు కూడా 2 రాజధానులు, హనుమకొండ, వరంగల్. ఆ తర్వాత అందరూ ఏకరాజధానులను పరిపాలించారు. అట్లా ఈ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడి పరిపాలనలో ఉన్నటువంటి ఈ కోటకు ఆయన పేరు మీద భువనగిరి అయింది. ఇది చరిత్ర. సార్, అంటే కోట చుట్టూ ప్రాంతాలంతా చెప్పారు. ఇంతకీ కోట నిర్మాణం, ఆ కోట లోపల ఏముందో చెప్తారా? అవును, కోటలో మొదటి ద్వారాన్ని ఫతే దర్వాజా అంటారు. అది మనకు గోల్కొండ కోటలోని ఫతే దర్వాజాతో సమానంగా ఉంటుంది. అక్కడ నిజాంల కాలంలో ఆ కోట ముందర, కోట తలుపు తెరిచే ముందర 3 వాద్యాలు వాయించేవాళ్ళట. అంటే దాన్ని, ఆ కోట తలుపు తెరవడానికి కూడా ఒక పద్ధతి, ఒక సంప్రదాయం. మూసేటప్పుడు తెరిచేటప్పుడు వాద్యాలు వాయించి తెరిచేవాళ్ళట. అక్కడి నుంచి 2వ ద్వారానికి వెళ్తాం మనం. 2వ ద్వారంలో అంటే అది మలుపులు తిరుగుతూ ఉంటుంది. కోట ఎట్లా ఉంటుందంటే భువనగిరి కొండకు నైరుతి నుంచి పైకి మెట్లు మొదలై పోతాయి. మొదటి ద్వారం, 2వ ద్వారం, వరుసగా 4 ద్వారాల దాకా ఉంటాయి. 2వ ద్వారం నుంచి పక్కకు మలిగి వెళ్తే పైకి వెళ్ళగానే మనకు 3వ ద్వారంలోకి వెళ్తున్నప్పుడు పక్కన ఇంకొక ద్వారం ఉన్నటువంటిది కనపడుతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఇంటి తలుపు ఎట్లా ఉంటుందో అట్లా కనపడుతుంది. కానీ నాకు అది చూసినప్పుడు సందేహం అనిపించి దగ్గరికి వెళ్ళి చూసినాను. లోపటి వైపున చూసినప్పుడు ఆ ద్వారబంధం ఒక దేవాలయం యొక్క ద్వారం. ఆ దాని మీద ఉండేటువంటి విగ్రహాలన్నింటినీ చెక్కేయడం జరిగింది. ఇది క్యాంబెల్ అనేట ఆయన రాసినటువంటి గ్రంథంలో కూడా అక్కడ ఒక మసీదు ఉండేది అని చెప్పి. అంటే ఏమిటి, అక్కడ దేవాలయ ద్వారాన్ని ఆ విగ్రహాలు చెక్కేసి మసీద్ ద్వారంగా వాడుకున్నారని అర్థమవుతుంది. అంటే తర్వాత నవాబులు వచ్చారని, అంటే ముస్లింల పరిపాలనలో వచ్చినప్పుడు అక్కడ కూడా కూలిపోయిన దేవాలయం యొక్క ద్వారాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టుకున్నారు వీళ్ళు. ఆ దేవాలయం ఎక్కడ ఉండేదని ఆనవాళ్ళు దొరకలేదు. లోపలికి వెళ్తే అక్కడ ఇండ్లు ఉన్నట్టు, నివాసాలు, అవన్నీ ఆధారాలు దొరుకుతున్నాయి, కానీ గుడి నిర్మాణం ఇప్పుడు దొరకటం లేదు. దాన్ని పరిశీలించినప్పుడు అదొక అమ్మ దేవత ఆలయమై ఉండాలని, దాని మీద ఒక లలాట బింబం ఛాయ కనపడుతుంది. పక్కన ద్వారపాలకులు కనపడుతున్నారు. కళ్యాణి చాళుక్యులు తర్వాత కాకతీయుల కాలంలో ఈ ద్వారాల పక్కన జాలకాలు అంట, కిటికీలు పెడతారు. అటువంటివన్నీ ఉన్నాయి. ఇవి చూసినప్పుడు అక్కడ ఒక కళ్యాణి చాళుక్యుల కాలంలో ఒక దేవాలయం ఉండాలి, దాంట్లో కాకతీయుల కాలంలో కొంచెం మార్పులు చేసి ఉంటారు అనుకోండి. దీనికి మద్దతుగా మనకు దొరికేది ఏంటంటే, ఒకప్పుడు సినిమా తీశారు. ఆ సినిమా పేరు గుర్తు రావడం లేదు. చిలకా గోరెంక అనేటువంటి ఒక సినిమా షూటింగ్ చేసినారు. చేసినప్పుడు అక్కడ ఒక చిన్న షూటింగ్ కోసం మంటపాన్ని నిర్మాణం చేస్తే వాళ్ళు అక్కడ దొరికినటువంటి దేవాలయ స్తంభాలను తీసుకొచ్చి 4 స్తంభాలు పెట్టి పైన సినిమా కోసం పెట్టారు. అయితే నేను ఆ స్తంభాలను పరిశీలించినప్పుడు ఆ స్తంభాలలో రాష్ట్రకూట్ల కాలం నాటి స్తంభం, కాకతీయుల కాలం నాటి స్తంభం, ఇట్లాంటివి అంటే కోట మీదనే పడి ఉన్నాయని అర్థం కదా. ఆ చుట్టుపక్కలవే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. కొండ మీదనే పడి ఉన్నాయి, ఆ ప్రాంతంలోనే పడి ఉన్నాయి, వేరే దగ్గర నుంచి ఏం తెలియదు వాళ్ళ అక్కడ నుంచి. అయితే దాన్ని బట్టి అక్కడ ముందు ఒక దేవాలయం ఉండేదని, అట్లానే ఆ కోటకు పక్కన కోట గోడల నుంచి పక్క కింద పడిపోయినటువంటి దేవాలయ స్తంభాన్ని కూడా నేను ఒకదాన్ని చూసినాను, ముక్కలు అయిపోయినటువంటి స్తంభాన్ని. అందువల్ల ఇది అక్కడ ఒక దేవాలయం ఉండేదని అర్థమవుతుంది. అట్లాగే మనం ఈ 3వ దర్వాజా వెళ్ళి 4వ దర్వాజాకి వెళ్ళగానే అక్కడి నుంచి మనకు గుర్రపుశాలలు, వంటశాలలు, ఆయుధాగారాలు వంటివి కట్టడాలన్నీ కూలిపోయినటువంటి కనబడతాయి మనకు.
ఉమ్, వాటి నుంచి మనం పైకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 9 కుండాలు, ఉమ్, 9 ఉమ్, కొలనులు, కొలనులు. ఆ, అంటే 7 ఉన్నాయని 7 అక్క చెల్లెలని చెప్పే కథ కోసం 7 అని చెప్పుకుంటారు, కానీ ఉమ్, పరిశీలిస్తే 9 ఉంటాయి. ఉమ్, వాటికి అడ్డుకట్టలు కట్టి ఉన్నారు. వర్షపు నీళ్లు పై కుండంలోంచి చివరి కుండంలోకి వచ్చే వరకల్లా ఫిల్టర్ అయిపోతాయి. ఇది ఓహో. పద్ధతి. అది ఎలా సార్? అది అంటే పైన వర్షం పడుతుంది కదా, పై కుండంలోకి నీళ్ళు వస్తాయి. అవును సార్. ఆ నీళ్ళన్నీ పారి వస్తున్నప్పుడు ఉమ్, అవన్నీ కూడా వడపోసినట్టుగా కింది దాకా వస్తాయని. ఉమ్, ఆ కింద, దాని కిందనే ఇవన్నీ ఇండ్లు ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఉమ్, అంటే ఉమ్, ఉమ్, ప్రజలు ఆ నీళ్లను వాడుకునే వాళ్ళని వాడుకోవచ్చు. అర్థం. ఉమ్, ఈ 7 కుండాలే కాదు, పైకి ఎక్కితే మనకు అక్కడ ఏనుగు మూట బావి అని ఒకటి పెద్ద బావి ఉంటుంది. ఉమ్, అంటే ఏనుగులతో మూట కొట్టేవాళ్ళు, పెద్ద ఉమ్, పెద్ద బకెట్లతో నీళ్లు తీయడం ఉంటుంది కదా, ఉమ్, అవి అంత పెద్ద చేసేవాళ్ళు. అక్కడ పెద్ద రాతి కట్టడం, దాన్ని నిజంగానే ఏనుగులతో నడిపించినారని చెప్పడానికి. ఉమ్, తరగని నీళ్లు, ఉమ్, లోతైనటువంటి కుండం ఉంటుంది. ఉమ్, దాని పక్కన ఆ రాజుల యొక్క అంతఃపురం, బారాదరి, ఇస్లాం శైలిలో కట్టిన బారాదరి ఉంది. ఉమ్, ఆ బారాదరి కప్పు మీద కూడా ఇట్లా ఫ్లాట్ లాగా ఉంటుంది. దాన్ని నమాజ్ చేయడానికి వాడుకుని ఉంటారని చరిత్రకారులు అనుకున్నారు. ఉమ్, అది మెట్లు పైకి ఎక్కడానికి మేమనే గిరిగిరి మెట్లు అనేవాళ్ళం. ఉమ్, ఉండగా తిరిగి రౌండ్ ఎక్కాలి కదా, తిరుగుతూ స్పైరల్. ఉమ్, గిరిగిరి మెట్లు అని పైకి వెళ్ళేవాళ్ళు. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళడం అట్లని. ఉమ్, అక్కడ పక్కన కూడా చుట్టూ అలంకరణ కోసం వేసిన 9 తొట్లు కనపడతాయి. ఉమ్, ఆ 9 తొట్లలో నీళ్లు ఉండేవి. ఉమ్, అంటే మామూలుగా ఫౌంటైన్స్ ఉండేవేమో కింద. ఆ బారాదరికి ముందు కింద చాలా పెద్దది ఒక కొలను లాంటి ఉంటుంది, దానిలో ఫౌంటైన్ కానీ కనబడతాయి మనకు. ఉమ్, అప్పట్లోనే వాళ్ళు ఇట్లాంటి ఫౌంటైన్స్ అవి పెట్టారు. అంత శ్రమ తీసుకొని నిర్మాణం చేసినారని. ఉమ్, ఇప్పటికీ నిలిచి ఉన్నటువంటి ఆ గోడలు చాలా ఎత్తైనటువంటి, దాదాపు 30 అడుగుల ఎత్తున గోడలు కనబడతాయి మనకు. ఉమ్, చాలా విశాలమైనటువంటి ప్రదేశం. అంతెత్తు కోట మీద ఆ కొండ 610 మీటర్లు ఉంటుంది. ఉమ్, దాదాపు 9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి కొండ. ఉమ్, దాని మీద ఈ భువనగిరి కిల నిర్మాణం మనం చివరి దాకా వెళ్ళి చూస్తే కనబడుతుంది. ఉమ్, ఆ పైన బారాదరి పక్కన ఒక కొలను వంటిది కనబడుతుంది. దాన్ని రాణుల కొలను అంటారు. రాణుల స్నానం. రాణులు స్నానం చేయడం ప్రత్యేకంగా ఉండేదని, వాళ్ళు పూజించుకోవడానికి పక్కన ఒక దేవత. శివలింగం, నంది ఉండేదని. అయితే నేను చూసినప్పుడు, నేను చదువుకున్న కాలంలో చూసినప్పుడు మాత్రం అక్కడ ఒక నంది కనపడ్డది. ఉమ్, కానీ ఇప్పుడు అవేమి లేవు. ఉమ్, ఇప్పుడు అన్నీ కూడా పైనుంచి పైన ఉన్నవన్నీ కూడా. ఇంకోటి ఫిరంగులు, ఉమ్, 12కు పైగా ఫిరంగులు ఉండేవని. ఉమ్, కానీ ఇప్పుడు 7 లేదా 8 ఫిరంగుల ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. ఉమ్, చాలా పెద్ద ఫిరంగులు అవి. వాళ్ళు మనకేందంటే ఈ బహమనీషాల కాలంలో వాళ్ళు 15వ శతాబ్దంలో దండయాత్రలు చేసి వరంగల్ను ఆక్రమించుకున్నప్పుడు దారిలో ఈ భువనగిరిని కూడా ఆక్రమించుకొని వాళ్ళ ఒక దుర్గాధిపతిని పెడతారు, సంజర్ ఖాన్ అని. ఉమ్, ఆ తర్వాత కాలంలో మొఘళ్ళు ఆక్రమించుకున్న కుతుబ్ షాని ఓడించి గోల్కొండ ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ ఆ ఏలుబడిలోకి పోయింది. ఉమ్, మనకు 1708లో 8 ఆ సంవత్సరంలోనే, అంటే 8-9 మధ్య కాలంలో సర్వాయి పాపన్న కూడా ఓరుగల్ను ఆక్రమించుకున్న తర్వాత భువనగిరిని కూడా దాడి చేసి దోచుకున్నాడు, అంతా తీసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ కోట గోడల లోపల కనబడేటువంటి సొరంగాలు, గుహలలో ఉమ్, సర్వాయి పాపన్న డబ్బు దాచుకుంటారని ఇప్పటికి కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఉమ్, అట్లా చెప్పుకునే కథలు. కానీ నిర్మాణాలు అయితే ఉన్నాయి, లోతైన నిర్మాణాలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్స్ప్లోరేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ఒక చరిత్ర, ఒక 1000-1500 సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి చరిత్రకు ఆనవాలుగా నిలబడిన కోట పడుతుంది. విగ్రహాలైనా అటువంటివే, ఈ కోట అయినా అటువంటిదే. మనకు ఆ మట్టి కోట ఆనవాళ్ళు ఇవన్నీ దొరుకుతున్నాయి. ఉమ్. వీటి మీద ఒక సమగ్రమైనటువంటి రచన రావాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు అంటే ఇంతకు ముందు వీళ్ళకంటే ముందు ఇంకా ఏ రాజవంశీయులన్నా పాలించారా సార్? ఉన్నారు, పాలించినారని చెప్పడం కన్నా ఉమ్, వాళ్ళ పాలనలో ఉందని చెప్పడానికి ఆధారాలు లభించాయి. ఉమ్, విష్ణుకుండిన్లు రాజధాని భువనగిరికి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఉమ్, వలిగొండ నాగారం అంటారు. ఉమ్, దాని పక్కన తుమ్మలగూడెం పాత పేరు, ఇప్పుడు కొత్త పేరు ఇంద్రపాల నగరం. ఉమ్, ఇంద్రపాల నగరం విష్ణుకుండిన్ల రాజధాని, అక్కడ వాళ్ళ కోట ఉంది. అక్కడ నుంచి పరిపాలించేవాడు. ఉమ్, ఈ ప్రాంతం అంతా వాళ్ళు పాలించినప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ యొక్క నిర్మాణం, ఈ కొండ మీద వాళ్ళ నిర్మాణం ఉన్నట్టుగా కొన్ని పాత కట్టడాల ఆనవాళ్ళు దొరుకుతుంటాయి.
విష్ణుకుండినుల కోట నిర్మాణం ఎటువంటి చాలా పొడవైన పెద్ద పెద్ద రాతి బండలను మేసనరీ అంటాం, అంటే మేస్త్రి పని తక్కువ ఉంటుంది, పెద్ద పెద్ద బండలు అవి పెట్టడం అనేది అట్లాంటిది కనిపించడం చేత విష్ణుకుండినులు కూడా ఇక్కడ కొండ మీద కోట నిర్మాణంలో వాళ్ళు ఉండొచ్చు అనేది. అదే కాకుండా భువనగిరిలో బీచ్ మహల్లా అనేటువంటి ప్రదేశంలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఒక నాణ్యం దొరికింది, విష్ణుకుండినుల నాణ్యం, వెండి నాణ్యం దొరికింది. ఆ నాణ్యాన్ని గురించి ఈ విష్ణుకుండినుల మీద పరిశోధన చేసి వాళ్ళ రాజధాని నిర్ణయించినటువంటి బిఎన్ శాస్త్రి అనేటువంటి శాసన పరిశోధకుడు, చరిత్రకారులు, ఆయన ఇంద్రపాల నగరం వాడే. ఆ ఊరికి ఆ పేరు రావడానికి ప్రయత్నించిన వాడు, కలెక్టర్ ద్వారా గెజెట్ ద్వారా పేరు మార్చిన వాడు ఆయన ఈ నాణ్యాన్ని చూసి ఇది విష్ణుకుండినుల రాజులలో విక్రమేంద్ర వర్మకు చెందినటువంటి 6వ శతాబ్దపు నాణ్యం అని నిర్ణయించినాడు. అందువల్ల మనకి ఇప్పుడు ఒక కళ్యాణ చాళుక్యులు అంటే 10వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకే, విష్ణుకుండినులు అంటే 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం దాకా పరిపాలించిన వాళ్ళు అట్లా. అంతేకాకుండా తర్వాత రాజులకు ఆనవాళ్ళుగా ఎప్పుడైనా కూడా రాజుల ఆనవాళ్ళు, నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, అంటే నిర్మాణాలు కట్టించిన దేవాలయాలు కానీ కోటలు కానీ ఇవన్నీ ఆధారాలు. భువనగిరిలో విష్ణుకుండినుల తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులు రాష్ట్రకూటులు. ఆ రాష్ట్రకూట్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక దేవాలయ నిర్మాణం పాత బస్తీలో, అంటే భువనగిరిలో పాత బస్తీ అంటాం, ఇప్పుడు కొత్తగా రోడ్డుమెట్ నిర్మాణం అయింది కాకుండా పాత బస్తీ కోట లోపల ఉండేటువంటి పాత బ్రాహ్మణవాడ అనేది అక్కడ రామలింగేశ్వరాలయం అని ఉంది. రామలింగేశ్వరాలయం అనగానే విష్ణుకుండినుల యాదికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు నిర్మాణం చేసిన శివాలయాలన్నింటి పేరు కూడా రామలింగేశ్వరాలయాలే. అక్కడ అక్కడ లభించినటువంటి నాగశిల్పాలు, నాగదేవతా శిల్పాలు అవి పూర్తిగా రాష్ట్రకూట్ల శైలికి చెందినటువంటివి. అంతేకాకుండా ఈ భువనగిరి కిల్లాకి ఎదురుగా ఉండేటువంటి కుమ్మరిగూడెం, ఆ కుమ్మరిగూడెంలో కూడా పాత గుడి అక్కడక్కడ శిథిలాలు, విగ్రహాల శిథిలాలు ముక్కలు కనపడ్డాయి. ఒక దగ్గర కనపడేటువంటిది అంటే సింహారూఢుడు అయినటువంటి ఒక బాలుని విగ్రహం విరిగిపోయిన ముక్క దొరికింది. అది చాలా వరకు ఇప్పటివరకు దొరికినటువంటి విగ్రహాలతో పోల్చినట్టయితే జైన మతానికి సంబంధించినటువంటి ఆమ్రకూష్మాండిని అని ఉంటుంది. ఆమ్రకూష్మాండినికి పక్కన సింహాన్ని పెడతారు, ఆమె సింహవాహినిగా చెప్తారు. ఆమ్రకూష్మాండిని ఆమె జైన యక్షిని, జైన శాసన దేవత అంటారు. జైన తీర్థంకరుడు నేమినాథుని యక్షిని ఆమెకు 3 శిష్యులు, కుమారులు ఉంటారు. వాళ్ళు ఆ విగ్రహాన్ని చెక్కినప్పుడు వీళ్ళని కూడా చెక్కడం, ఒక పిల్లవాడు సింహం మీద కూర్చోవటం అనేది ఉంటుంది. అట్లాంటి సింహం ఉన్నటువంటి ముక్క నాకు కనపడింది అక్కడ. అందువల్ల ఇక్కడ రాష్ట్రకూట్ల కాలంలో దేవాలయ నిర్మాణాలు జరిగి ఉంటాయని చెప్పింది. అంతేకాకుండా కోటకు వెళ్ళేటప్పుడు దారిలో కొన్ని విడి విగ్రహాలు దొరికింది. ఆ విడి విగ్రహాలలో కూడా మనకు రాష్ట్రకూట్ల నుంచి కాకతీయుల దాకా వాళ్ళ శైలిలో చెక్కినటువంటి వినాయకుడు, పలకాలు ఇటువంటివి దొరికినాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత కాలం నుంచి ఎందరో రాజులు పరిపాలించినారు, వాళ్ళు ఎందరో దేవాలయాల నిర్మాణం చేసినారు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అంటే ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం కాకుండా ఇంకే ఆలయాలు నిర్మించలేదా సార్ వాళ్ళు? ఉన్నాయి. కళ్యాణ చాళుక్యుల కాలంలో నిర్మించినటువంటి నల్గొండలో ఒక పచ్చల సోమేశ్వరాలయం అని ఉంటుంది. అదే పేరుతో ఇక్కడ భువనగిరిలో కూడా పచ్చల కట్ల సోమేశ్వరాలయం అని ఉంది. పచ్చల కట్ల ఏంటి సార్? అంటే జనంలో చెప్పుకుని పచ్చల కట్ల అని చెప్పుకుని జనం పేరు, ఒక దేవుని మరొక దేవునితో వాళ్ళు విడిగా చెప్పుకోవటానికి స్థానికమైన పేర్లను పెట్టుకుంటారు. అది పచ్చల కట్ల అంటే, పచ్చలు అంటే మామూలుగా నవరత్నాలలో పచ్చ ఉంటుంది కదా, అట్లాంటిది కూడా కావచ్చు. కానీ మరి అక్కడే అవేమి మనకేం లభించవు. కానీ శివలింగం ఉంది, ప్రాచీనమైనటువంటి ఒక వినాయకుని విగ్రహం కనబడుతుంది. ఇప్పుడు ఆధునిక దేవాలయ నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు శ్రద్ధ లేకపోవడం వల్ల, గమనించకపోవడం వల్ల పాత తరం 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి 1000 ఏళ్ల కింద ఉన్నటువంటి శిల్పాలను తీసి పడేయటం, పక్కన పడేయటం,
వాటిని అవి విరిగినా లేకపోతే అట్లున్నా వాళ్ళు కొత్తది కట్టినా వాటిని ఒక దగ్గర మ్యూజియం లాగా చేర్చన్నా ఇవి పలానా దగ్గర నుంచి తీసుకోబడ్డాయి అంటే చరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పాతకాలం గుళ్ళని తీసేసి సిమెంట్ కట్టడాలు కడితే మనకు చరిత్ర తెలియదు. ఆ సిమెంట్ కూడా ఎంతకాలం ఉండదు. ఇది జరుగుతున్నటువంటి లోపం. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. కొత్త గుళ్ళు కట్టేవాళ్ళు ఆలోచించాలి. ఒకటేంటంటే మనకు చట్టం కూడా ఉంది. 100 ఏళ్ళు దాటినది ఏదైనా కూడా చారిత్రక కట్టడం కిందికి వెళ్తుంది. 100 ఏళ్ల వయసుకు వెళ్ళినటువంటి ఏ వస్తువు అయినా కూడా దాన్ని పురావస్తు సంపద కింద తీసుకొని వారసత్వ శాఖ వాళ్ళ అందరూ వెళ్తుంది. వాళ్ళ అనుమతి లేకుండా చేయకూడదు. కానీ ఎవ్వరూ అవి పట్టించుకోవటం లేదు. ఆ పట్టించుకొని వాళ్ళను ప్రభుత్వం కూడా మరి పట్టించుకొని వాళ్ళను నచ్చజెప్పడము అట్లా చేయకుండా చూడడం చేస్తే ఒక వారసత్వ సాంస్కృతిక సంపద ఎప్పటికీ అవి అలా దక్కే అవకాశం ఉంటుంది. మనకు ఎంతసేపు కనపడే రూపమే ఉంది కానీ ఆ రూపం వెనుక శిల్పుల శ్రమ, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ నైపుణ్యం అవన్నీ కూడా మనము గుర్తించకపోతున్నామని అనిపిస్తుంది. అంటే మీరు చెప్పేదంతా శాసనాల ప్రకారం ఇంత టైం నుంచి ఉన్నాయని ఒకటి చెప్తారు. ఈ వాడుక భాషలోకి వచ్చి అంటే వీళ్ళు సొంతంగా అంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక గుడి కట్టగానే గుడికి మహత్యం అని చెప్తారు. దేవుడికి మహత్యం అని చెప్తారు. దేవాలయ నిర్మాణం చేసినప్పుడు ఆ దేవాలయ నిర్మాణ స్థపతులు, శిల్పులు, వాటికి సంబంధించినటువంటి అర్చకులు వీళ్ళంతా కూడా వాటిని ప్రతిష్ఠించే పద్ధతులు ఇవన్నీ వేరువేరుగా ఎవరికి వాళ్ళకు వేరువేరుగా ఉంటాయి కదా. ఇక్కడ మరి ఈ భువనగిరిలో నేను అక్కడ ఒక గుట్ట ఉంది, ఒంటి గుట్ట అని ఒకటి ఉంది. అక్కడ దేవాలయాలు ఉన్నాయి, అక్కడ కూడా శాసనాలు ఉన్నాయి. అది దాన్ని పరిశీలించడం కాలేదు. రియల్ ఎస్టేట్లో అది కూడా పోతున్నది. ఈ రియల్ ఎస్టేట్ ఎన్నో తీసేసింది. ఇప్పుడు ఈ శాసనం కూడా ఆ కాలం కందకంత అవుతుంటే బయటకు వచ్చింది. అంతకుముందు కూడా కోట గోడలో ఉన్నటువంటి మట్టిని ఎవరో తరలిస్తుంటే అందులోంచి ఒక విగ్రహం బయటపడ్డది, భైరవుని విగ్రహం. ఆ భైరవులు అష్టవిధ భైరవులు ఉంటారు. అష్టవిధ భైరవులలో ఇది అద్భుతమైనటువంటి తాంత్రిక భైరవుడు, కాలభైరవుడు. ఆ విగ్రహాన్ని తెచ్చి ఇప్పుడు కోట గోడకు మనం కోటలోకి వెళ్ళే దారిలో పెట్టినారు. అంటే అక్కడ ఇంకా సంగ్రహాలయాన్ని ఒక మ్యూజియం లాంటి పెట్టాలనే ఆలోచన ఉంది. భైరవుడు కనపడిన తర్వాత మనం కోట పైకి వెళ్ళి చూస్తే కోటలో కూడా భైరవుల విగ్రహాలు ఉన్నాయి. కోట బయట ఇది దొరికింది. ఊరిలోనే భైరవుని కుంట అని ఒక ఊరు ప్రాంతం ఉంది. ఆ కుంట అంటే చెరువు లాంటి దాని పక్కన ఒక ఎత్తైన గుండు మీద దాదాపు 10 అడుగుల కంటే ఎక్కువ ఉండేటువంటి భైరవుని విగ్రహం ఉంది. ఈ భైరవారాధన ప్రత్యేకమైంది. ఇప్పటికి కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు దగ్గరికి పోతుంటే కూడా నన్ను పోనివ్వలేదు వాళ్ళు. అక్కడికి ఎవరు వెళ్ళినా నగ్నంగానే వెళ్ళాలంట. ఆ పూజలు చేయడానికి చేసేవాళ్ళు నగ్నంగానే ఉండాలంట. కొత్తగా ఉంది సార్. అంటే ఆరాధన చెప్పేది తంత్రం అంటున్నాను చెప్తాను కదా, భైరవ తంత్రం. భైరవ తంత్రంలో ఒక్కొక్క అష్టభైరవులలో ఒక్కొక్క రకమైన భైరవుడు. ఈ భైరవుడే కాదు, నాకు భువనగిరికి వెళ్ళేటువంటి దారిలో జాతీయ రహదారి పక్కన జాల ఇల్లమ్మ అని ఒక గుడి ఉంటుంది భువనగిరి పక్కనే. ఆ గుడికి పక్కన రాతి గుండ్ల మీద అక్కడ కూడా 9 అడుగులు ఎత్తైనటువంటి కాకతీయ శైలి భైరవుడు ఉన్నాడు. అత్యద్భుతమైన భైరవుడు. ఇంతమంది భైరవులు ఎందుకున్నారు? అవును, అసలు అది ఏ కాలం ఆచారం అనేది ఒకటేంటంటే మనకు ఇంతకుముందు మీకు శాసనాల్లో చెప్పినట్టు వెలమ నాయకులు లేదా పద్మనాయకులు కాకతీయుల తర్వాత ఇక్కడ రాచకొండను, దేవరకొండను రాజధానులుగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భైరవారాధకులు. వాళ్ళు కోట రాచకొండ వెళ్ళి చూసినా మనకు భైరవులే కనబడతారు. ఇక్కడ భువనగిరిలో కూడా వాళ్ళు నిలిపినవే ఈ భైరవులు అయి ఉండవచ్చు అనిపిస్తుంది. కోట మీద కూడా రక్షకన అన్నట్టు అష్టదిగ్బంధం చేస్తారు. అష్టభైరవులతో అష్టదిగ్బంధనం చేయటం మామూలుగా. మీరు ప్రతిదీ ఊరికి వెళ్తే ఆంజనేయుడు కనిపిస్తాడు, అలాగే ఇక్కడ భైరవుడు అన్నట్టు. గాము జలే హనుమాన్ బాహర్, ఊరు తగలబడ్డ హనుమంతుడు బయటే ఉంటాడు, ఇది ఒక మాట చెప్పుకుంటారు. ఇట్లా ఈ హనుమంతుడు ఎట్లా గ్రామరక్షకుడుగా తీసుకున్నారు, ఇదేమో హనుమంతుని ఆరాధన, హనుమంతుని గ్రామం బయట పెట్టడం, రక్షకునిగా పెట్టడం అనేటువంటిది 14-15 శతాబ్దాల తర్వాత వచ్చింది. అంతకుముందు మనకు ఎక్కడ చూసినా భైరవుడు,
ఈ అమ్మ దేవతలే కనిపించారు. ఉండేవారు. ఉమ్, ఆ పోచమ్మ కూడా సరిహద్దుల పోచమ్మ అని ఉంటుంది. ఉమ్. సరద్దుల పోచమ్మ అంటే సరిహద్దు పోచమ్మ, పొలిమేర పోచమ్మ అంటారు. అంటే మనకి ఆ, ఊళ్ళలో గ్రామ ఆ, దేవతల్లాగా. గ్రామం పొలిమేర రక్షించేటువంటి అమ్మ దేవతలు అండి. ఉమ్, ఆ తర్వాత అయ్య దేవతలు వచ్చారు, ఉమ్. భైరవుడు ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. కొంతకాలం వీరభద్రులు కూడా ఉన్నారు. ఉమ్, ఆ తర్వాత మనకు ఆంజనేయులు కనపడతారు. ఉమ్, భువనగిరిలో మాత్రం ఉమ్, వీరభద్రులు కనపడతారు. మనము కోట ఎక్కడ మొదలు పెట్టగానే పైకి మెట్లు ఎక్కడానికి కొంచెం దూరం పోగానే మనం ఎక్కుతున్నప్పుడు మనకు ఎడం చేతి వైపున ఒక మూడు రాతి గుండ్లు కనబడతాయి. ఉమ్, ఆ రాతి గుండ్లు చిన్న గుహలాగా, అంటే ఉమ్. ఇట్లా పేర్చి పెట్టినట్టుగా, మనం పొయ్యిరాలు పెట్టినట్టు అంటాం కదా, అవును. అట్లా ఉంటుంది. ఒక పైన ఒక రాయి పెట్టి ఉంటుంది. నేను అక్కడ ఒక మిత్రుడు ఉంటాడు, ఆవుల వినోద్ అని చెప్పి, సార్ ఇక్కడ ఏదో ఉంది అని అంటే వెళ్ళి చూసినాను. ఉమ్, అందులో ఒక రాతి గుండు మీద ఉమ్. 53 డాట్స్ ఉన్నాయి. 53 కౌంట్ చేస్తారు మొత్తం చుక్కలు. చుక్కలు ఉమ్, గట్టిగా బలం, అంటే పదునైన దానితో ఆయుధం కొట్టినట్టు కొట్టినట్టుగా ఉన్నాయి. ఉమ్, అవి వీటిని కలుపుతూ చూస్తే ఒక స్పైరల్ ఆధారం. ఉమ్, ఇవి చూడగానే నాకు భువనగిరి యొక్క ఒక చరిత్ర పూర్వయుగం దశ గుర్తుకొచ్చింది. ఉమ్, అంటే ఇక్కడ చరిత్ర పూర్వయుగం నుంచి కూడా ఉమ్, మానవుల ఆవాసంగా భువనగిరి ఉండేది అని. ఉమ్. మానవులంటే ఇంకా అంతే అప్పుడు కదా, అంటే ఆది మానవులని మనం ఆది చెప్తాం మానవులని కదా. చెప్పాలి. మన పూర్వీకులు, ఆ, మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితం ఆ, భువనగిరిలో ఉండి ఉంటారు. ఉమ్. అయితే ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నివసించారనేది దీన్ని బట్టి తెలుసు. కొండను ఆనుకొని ఆ, ఏం చేస్తారంటే, ఉమ్, ఆ మనకు పాతరాతి యుగంలో అయితే కొంచెం ఎత్తున, ఉమ్. అప్పుడు జంతువుల దాడి, అడవులు ఎక్కువగా ఉండడం, దట్టంగా ఉన్నప్పుడు, దాడులు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ఉండేవారు. ఎత్తులో ఉండడం. ఎత్తులు ఉండేవారు. ఉమ్. ఆ తర్వాత మెల్లమెల్లగా అడవులు తిరిగి విస్తరణలు, మైదానాల విస్తరణ జరుగుతున్నప్పుడు నెమ్మదిగా కిందకి నెమ్మదిగా వచ్చేసారు. కిందికి రావటం. ఉమ్, మామూలుగా పరుపు బండల మీద కూడా ఉండేవారు. కొత్త రాతి యుగం వచ్చి పరుపు బండల మీదకి వచ్చినారు. ఉమ్, అట్లా మనకు భువనగిరిలో అన్ని కాలాలు, అంటే పాతరాతి యుగము నుంచి ఉమ్, ఆ చరిత్ర పూర్వయుగంలో చివరి రాతి యుగం, ఉమ్, మెగాలిథిక్ పీరియడ్ అంటాము, ఉమ్, పెదరాతి యుగం లేదా ఇనుప యుగం అంటాము. ఉమ్, ఇనుము వాడకం, ఉమ్. మానవులు ఇనుము మార్చుకుంటూ వాడకం, వచ్చిన ఇది ఆ క్రమాలన్నీ కూడా పరికరాలు. ఉమ్, కనబడతాయి. ఉమ్. సార్ ఇప్పుడు ఆ 53 చుక్కలకి అర్థం ఏంటి? మీరు అది అలాగా అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది ఆ స్పైరల్ డాట్స్ అనేటువంటివి. ఉమ్, ఒకరేమో ఏమన్నారంటే అదొక నక్షత్ర సముదాయం, ఉమ్, మొత్తం సృష్టి ఆరంభాన్ని చెప్పేటువంటిదని చెప్తారు. ఉమ్, అంత కల్పనలకు పోవలసిన అవసరం ఏం లేదు. కానీ ఉమ్, వాళ్ళు ఒక మార్గము లేదా చుక్కలను చూసి గీసినా కూడా గీసి ఉండవచ్చు, ఉమ్, ఒక మార్గాన్ని సూచించే పద్ధతి ఉండొచ్చు, ఉమ్. అనేక భావాలు అంటే కలుగుతాయి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సిన ఆ, రూట్ మార్గం ఏదైనా వేసుకుని అట్లా కూడా ఉండొచ్చు. స్పైరల్ వేసుకోవటం. ఇంకోటి ఏంటంటే, ఉమ్, మేము చూసిన చాలా చోట్ల కూడా ఉమ్, రాతి చిత్రాలు ఉంటాయి. ఉమ్, రాతి గోడల మీద ఉమ్, ఎరుపు రంగుతో, తెలుపు రంగుతో, రంగురంగులతో బొమ్మలు వేస్తారు. ఉమ్, అట్లా ఉంటాయి. ఇట్లా డాట్స్ కొట్టినట్టు, పదునైన ఆయుధంతో కొట్టినటువంటివి పెట్రోగ్లైట్స్ అంటాం, ఇవి ఉంటాయి. బొమ్మలు లాంటి గీసినటువంటివి ఉంటాయి. ఉమ్, రాతి గుంటలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రాతి చిత్రాల కింద చూస్తాం మేము. ఉమ్, అవి ఆ పురామానవుల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ కల్చర్ను ప్రతిబింబించడానికి వాళ్ళ ఊహలను చెక్తారు. ఉమ్, మనం వెంటనే వాళ్ళ ఊహల్లోకి వెళ్ళి ఇది ఫలానా అని గట్టిగా చెప్పడానికి, దాంతో ఇట్లాంటిది మరొక చోట దొరికినప్పుడు దాన్ని పోల్చుకొని రిలేటివ్గా చెప్పటమే. ఉమ్, ఎందుకంటే కనబడ్డ చుక్కను కార్బన్ డేటింగ్ చేయడానికి వీలు కాదు. ఉమ్, ఎక్కడ కర్బన పదార్థం ఉంటుందో దాన్నే కార్బన్ డేటింగ్ చేస్తాం. ఉమ్, అంతే తప్ప వీటిని మనం వాటిని ఆ చెక్కిన విధానము, వాడిన ఏమై ఉంటుంది, ఇవన్నీ కూడా ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల ఆధారంగా ఇది పలానా కాలం అని చెప్పొచ్చు. మేము కూడా ఏమనుకుంటున్నాం, ఇది మధ్యరాతి యుగం కాలం నుంచి వేసినవి అని అనుకుంటాం. అట్లానే ఈ పురామానవుల చరిత్రకు సంబంధించినటువంటిది మా ఊరు ఆలేరు ఇక్కడికి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. మా ఊరిలో ఉండేటువంటి వాగులు ఉన్నాయి, చుట్టూ వాగులు ఉంటాయి. ఆ వాగులలో పాతరాతి యుగం నాటి ఆనవాళ్ళు దొరికినాయి అని చెప్పి ఎస్ నాగభూషణ్ రావు గారు అనేటువంటి ఆర్కియాలజిస్ట్ స్టోన్ ఏజ్ కల్చర్స్ ఇన్ నల్గొండ అనే ఒక పుస్తకంలో ఆయన పరిశోధన PhD బుక్లో రాశాడండి. దాంట్లో పేర్కొన్న దాంట్లో ఈ ఆలేరు, వంగపల్లి, రాయగిరి, భువనగిరి కూడా ఈ ప్రాంతం అంతా, అట్లనే మూసినది ఒడ్డు వాడపల్లి దాకా కూడా ఆయన పరిశోధన చేసినాడు. అప్పుడు తెలిసింది. అందువల్ల ఇప్పుడు భువనగిరిని కూడా పురామానవుల యొక్క
ఆవాసంగా చెప్పడానికి అవకాశం ఉంది. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా 60 ప్రేక్షకులకి కేటాయించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్ భువనగిరి కోట గురించి. ధన్యవాదాలు. చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి ఇతిహాసం.